ఇలా పిటిషన్ మేము వేసింది. ఇలా నాగేందర్ గారు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా ఆ పిటిషన్ వేసింది మేము 18/3/2024 నాడు. ఇలా పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినాం లోపలికి ఇవాళ. కానీ మరొక్కసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే మరొక్కసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. క్లియర్ గా మీకు చెప్పిన అసలు ఏమీ రాలేదు. ఇలా మీకు క్లియర్ గా చెప్పిన ఇంతకు ముందు అసలు లోపలికి అన్నడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పామని పోయినాం. దానం నాగేందర్ గారు రాలేదు. ఇంతసేపు వెయిట్ చేసినా మాకు 10:30కి టైం ఇచ్చిండు. దానం నాగేందర్ గారు రాలేదు. బీజేపీ నుంచి కూడా వాళ్ళు కూడా వేసారు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ముందే ములాఖత్ అయిపోయారని క్లియర్ గా చెప్పినా వాళ్ళు ములాఖత్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకురు. కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఇటు నాగేందర్ గారు రాలేదు, అటు పిటిషనర్ వేసిన బీజేపీ తరఫు నుంచి మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు. వాళ్ళు కూడా రాకుండా మేమైతే రెడీ ఉంటే ఇవాళ 18 తారీఖుకి వస్తామని సింపుల్ గా స్పీకర్ గారు బయటకు వచ్చి ఇలా నేను దీన్ని అర్జెంట్ చేస్తున్నా 18 తారీఖుకి మళ్ళా కూడా డేట్ ఇస్తున్నా అని చెప్పి డేట్ ఇచ్చి వాళ్ళు వేయండు. కేవలం February 6th నాడు అఫిడవిట్ వేయాలి. కాబట్టి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా పిలిచి ఆ పిటిషన్ వేద్దామని ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వెరీ క్లియర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ సార్ అంటే ఈ తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ తెచ్చిన హీరో. కేసీఆర్ అనేటైనా ఈ సిట్టులకి పిట్టులకి భయపడేటోడు ఉండదు. కేసీఆర్ బాజాబ్తు క్లియర్ గా చెప్పిండ్రు. ఇవాళ మాకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్, ఒక్క నిమిషం నేను అడిగిన క్వశ్చన్ చెప్పాను వద్దా. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ మేము బీఫామ్ చేయడానికి టైం ఇవాళ కావాలి, మరొక డేట్ ఇవ్వండి, తప్పకుండా వస్తామని చెప్పారు. మాకు కేటీఆర్ గారు హాజరయ్యారు, హరీష్ రావు గారు హాజరయ్యారు, సంతోష్ రావు గారు హాజరయ్యారు. తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. దాంట్లో ఏం వరి కావాల్సిన అవసరం లేదు, దేని కూడా భయపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.